వెల్కమ్ టు మ్యాంగో లైట్. ఈరోజు పేచీ మూవీ రివ్యూ చూద్దాం. గాయత్రి రామ్నాథ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ పేచీ ఆహా ఓటీటీలతో పాటు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ కథాంశాలతో తెరకెక్కిన ఈ మూవీకి రామచంద్రన్ దర్శకత్వం వహించారు. 2 ఓటీటీలతో టాప్ ట్రెండింగ్ మూవీస్లో ఒకటిగా ఉన్న పేచీ ఎలా ఉందో ఈరోజు చూద్దాం. పేచీ ఆత్మ విముక్తి అయ్యే సీన్తోనే సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత చరణ్, మీనాలతో పాటు వారి గ్యాంగ్ ట్రెక్కింగ్ కోసం అడవిలోకి ఎంటర్ అయ్యే సీన్ కాస్త నిదానంగా సాగుతుంది. బోర్ కొట్టిస్తాయి. పేచీ ఇంట్లో సేతు, చారు అడుగుపెట్టినప్పటి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. తన మాయలతో పేచీ ఒక్కొక్కరిని బోల్తా కొట్టించే సీన్స్ భయపెట్టగలిగాడు దర్శకత్రుడు. హీరోయిన్కు పేచీ ఆత్మతో లింక్ పెడుతూ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ సర్ప్రైజింగ్గా ఉంది. అలాంటి బలమైన ట్విస్టులు మరికొన్ని రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. పేచీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొత్తదనం లేదు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండాలి కాబట్టి పెట్టినట్లుగా అనిపించింది. స్ట్రీమింగ్ టైం 2 గంటల కంటే తక్కువైనా ఎక్కువ అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. పేచీ మూవీలో యాక్టింగ్ పరంగా గాయత్రి మెప్పిస్తుంది. మీనా పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించింది. దేవ్ రామ్నాథ్, బాల శరవానంద్తో పాటు మిగిలిన నటన పర్వాలేదనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లోనే లిమిటెడ్ యాక్టర్స్తో ఈ సినిమాను షూట్ చేశారు. మీనాను ప్రాణంగా ప్రేమిస్తుంటాడు చరణ్. మీనా, చరణ్తో పాటు మరో 3 స్నేహితులు జెర్రీ, చారు, సేతు కలిసి అరకు ట్రెక్కింగ్కి వెళ్ళాలని అనుకుంటారు. వారికి మారీ గైడ్గా ఉంటాడు. అడవిలో ఓ చోట రిస్ట్రిక్టెడ్ ఏరియా అనే బోర్డు కనిపిస్తుంది. ఆ ఏరియాలోకి ఎవరూ అడుగు పెట్టకుండానే కంచె ఏర్పాటు చేసి ఉంటారు. లోపలికి వెళ్ళొద్దని మారీ ఎంత చెప్పినా వినకుండా సేతు, చారు రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ ఓ పాడుబడిన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వారికి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. పేచీ అనే భయంకరమైన ఆత్మ వారిని వెంటాడుతూ మొదలుపెడుతుంది. పేచీ ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం నుండి తప్పించుకోవడం 5 స్నేహితులు ఏం చేశారు? తమ ప్రాణాలను కాపాడుకున్నారా? పేచీ కథ ఏంటి? చెట్టులో బంధించిన పేచీ ఆత్మ ఎలా బయటకు వచ్చింది? పేచీ ఆత్మకు మీనాకు ఎలాంటి సంబంధం ఉంది? తన ప్రియుడు చరణ్ను మీనా ఎందుకు మోసం చేసింది అనేదే పేచీ మూవీ కథ. ప్రస్తుతం తెలుగు, తమిళం అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో హర్రర్ కామెడీ సినిమాల ట్రెండ్ ఎక్కువ ఉంది. దెయ్యాలతో హీరో హీరోయిన్లు జోకులు వేయడం, కమెడియన్లను ఆత్మ చితక్కొట్టడం లాంటి సీన్లతో హర్రర్ సినిమాలు భయపడుతూనే నవ్విస్తున్నాయి. ప్యూర్ హర్రర్ మూవీస్ అడపాదడపా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పేచీ అలాంటి మూవీనే. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, అవుట్